ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్‌సీపీకి కేవలం 40% ఓటింగ్ రావడం, అలాగే 11 స్థానాలకే పరిమితం అవ్వడంతో అనేక రకాల అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే రీకౌంటింగ్ చేయాలి, లేదంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అంటూ వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఒక ప్రముఖ నేత అయినటువంటి బాలినేని హైకోర్టులో ఫైట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఈవీఎంల అంశం అనేది రోజు రోజుకి దుమారం రేపుతుంది. జనరల్ గా అయితే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్ జరిగి కౌంటింగ్ జరిగాక దాదాపు 45 రోజుల పాటు ఈవీఎంలో ఏదైతే ఓటర్ వేస్తాడో ఓటు దాది వీవీప్యాట్లో నిక్షిప్తమై ఉంటది. ఈ మొత్తం డేటాను 45 రోజుల పాటు టచ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఎవరైనా ఎలక్షన్ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్లేస్ లో ఓడిపోయిన వాళ్ళు కొన్ని అనుమానాలు ఉండొచ్చు. వాళ్ళు గెలుస్తారు అని అనుకొని ఓడిపోతే వాళ్ళు రీకౌంటింగ్ కి అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎలక్షన్ పిటిషన్ అంటారు. ఈ ఎలక్షన్ పిటిషన్ వేసినప్పుడు ఈ రీకౌంటింగ్ కి ఈ వీవీప్యాట్ లో నిక్షిప్తమైన డేటా కావాలి కాబట్టి 45 రోజుల పాటు టైం ఇస్తారనమాట వీళ్ళు రీకౌంటింగ్ కి అప్పీల్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందంటే పూర్తిగా భిన్నంగా జరిగింది. నార్మల్ గా ఎలక్షన్స్ టైంలోనే పోలైన ఓట్ల కంటే కూడా మనకి వచ్చిన ఫలితాల్లో వచ్చిన కౌంటింగ్ లో 12.54% ఓటింగ్ శాతం పెరగడం జరిగింది. అప్పుడే అనేక రకాల అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన మనకి రీఫార్మ్ సంస్థ 12.5% పోలింగ్ ఎక్కువ చూపిస్తుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో అని చెప్పి కూడా ఒక నివేదిక అయితే విడుదల చేసింది. అయితే వీటన్నింటితో అనుమానాలు ఎక్కువైన వైసీపీకి చెందిన బాలినేని హైకోర్టులో పిటిషన్ వేయడం, దీనికి సంబంధించి న్యాయం జరగాలి, రీకౌంటింగ్ కి అనుమతి ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది. అయితే ఈసీ మాత్రం మాక్ పోలింగ్ కి అనుమతిస్తూ రీకౌంటింగ్ కి అవకాశం లేదని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉండవల్లి చెబుతున్న దానిలో మనం వీడియోలో మనం గమనించుకుంటే ఈ 12.5% ఏదైతే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ మనకి ఫలితాల్లో చూపిస్తుందో దీనివల్ల ఫలితాలు తారుమారు అవ్వడానికి అవకాశం ఉంది అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇవ్వాల్సిన 45 రోజులు టైం ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి మీనా జూన్ 26వ తేదీ 2024న ఈ కౌంటింగ్ ఏదైతే అయిందో ఈ కౌంటింగ్ అయిన మొత్తం ఈ డేటా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఒక నోటీస్ పంపించడం జరిగింది. అంటే ముందు డిస్ట్రాయ్ చేయాలి 10 రోజుల్లోనే అని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు 20 రోజుల వరకు ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేయలేదో వెంటనే వీళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. అయితే దీనిపై మనకి ఉండవల్లి చెప్తున్నది ఏంటంటే నార్మల్ గా 45 రోజుల పాటు సురక్షితంగా ఈ డేటా ఉండాలి. దీనికి సెక్షన్ 81 ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఈ యాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే 45 రోజుల పాటు ఈ డేటా ఖచ్చితంగా నిక్షిప్తమై ఉండాలి. తరువాత మాత్రమే ధ్వంసం చేయడానికి ఎవరికైనా రైట్ ఉంటుంది అని చెప్పి ఉండవల్లి చెబుతున్నది. అయితే దీన్ని బట్టి చూసుకున్నా సరే ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పారదర్శకంగా జరగలేదు అనడానికి ఒక కారణం మనం చూపించొచ్చు. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత అయినటువంటి జగన్ ఇందులో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బాలినేని హైకోర్టులో పోరాటం చేస్తున్నారు. అయితే జగన్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకి తీసుకువెళ్లాలా అన్న అంశం కింద న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. కీప్ వాచింగ్ వరల్డ్ న్యూస్.